హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ ఫోర్త్ సెమ్ విద్యార్థులకి ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటి సబ్జెక్ట్ నందు ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్, వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ని మీ ముందుంచడం జరుగుతుంది. మిస్టర్ సిక్ ఒక నమోదైన మెడికల్ ప్రాక్టీషనర్. అతడు నగదు పద్ధతి ద్వారా ఖాతా పుస్తకాన్ని నిర్వహిస్తున్నాడు. మార్చి 31 నాటికి అతని నగదు ఖాతా పుస్తకాలు క్రింది విధంగా ఉన్నాయి. వివరాలు రూపాయలు, డెబిట్ క్రెడిట్. డెబిట్ వైపున వసూళ్ళు, ప్రారంభపు నిల్వ, తెచ్చిన నిల్వ, బ్యాంకు నుండి రుణము, మందుల అమ్మకము ద్వారా వసూలైన మొత్తము, కన్సల్టేషన్ ఫీజు ద్వారా వసూలైన మొత్తము, విజిటింగ్ ఫీజు ద్వారా వసూలైన మొత్తము, ప్రభుత్వ సెక్యూరిటీలపై వడ్డీ ద్వారా వచ్చిన మొత్తము, గృహస్థి నుండి వచ్చిన అద్దె మొత్తము, మామగారి నుండి బహుమతి వచ్చిన మొత్తము, రోగుల నుండి బహుమతులు వచ్చిన మొత్తాలన్నీ కూడా వసూళ్ళని డెబిట్ వైపు నేయడం జరిగింది. క్రెడిట్ వైపున మందుల కొనుగోలు ఖర్చు, సాధారణ ఖర్చులు, మోటార్ కారు ఖర్చులు, జీతాల ఖర్చులు, క్లినిక్ అద్దె, టెలిఫోన్ ఖర్చులు, వ్యక్తిగత ఖర్చులు, జీవిత బీమా ప్రీమియం సంబంధించి చెల్లించిన ఖర్చు, బ్యాంకు రుణంపై వడ్డీ చెల్లించినది, బీమా ప్రీమియం అని చెప్పేసి కారు మీద బీమా ప్రీమియం, గృహస్థి మీద బీమా ప్రీమియం, స్థానిక పన్నులు అంటే మున్సిపల్ ట్యాక్సెస్, ప్రయాణ ఖర్చులు బ్రాకెట్లో వ్యక్తిగతం, విరాళాలు డొనేషన్స్, తేల్చి నిల్వ క్లోజింగ్ బ్యాలెన్స్. అదనపు సమాచారం వచ్చేసి మోటారు కారు వ్యయాల్లో సగభాగం సొంతానికి చెందినవి. సెకండ్, కన్సల్టెన్సీ ఫీజుల్లో 6,000 మొత్తం ఏప్రిల్ నెలలో ఒక మెడికల్ క్యాంపుకు హాజరయ్యేందుకు పొందిన అడ్వాన్స్ మొత్తం. ఏప్రిల్ 1న మోటార్ కారు యొక్క తరుగుదల నిల్వ 12,720, తరుగుదల రేటు 15%, బ్యాంకు రుణంపై వడ్డీ 2%. పై సమాచారం యొక్క సహాయంతో ప్రస్తుత పన్ను నిర్ధారిత సంవత్సరానికి పన్ను నిర్ధారించబడే వృత్తి ఆదాయాన్ని లెక్కించండి. ఇది పరీక్షల్లో ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్, వృత్తి ద్వారా ఆదాయం నుంచి ఒక లెక్క వస్తుంది. కాబట్టి ఆ క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే, నగదు పుస్తకం ఇచ్చేస్తాడు. నగదు పుస్తకంలో వసూళ్ళు డెబిట్ వైపున, క్రెడిట్ వైపున చెల్లింపులు ఇచ్చి కొంత అదనపు సమాచారం, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఈ పాయింట్స్కి సంబంధించి లెక్క దిగువనివ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ లెక్కలో ఒక మెడికల్ ప్రాక్టీషనర్ తన వృత్తి డాక్టర్, ఆయన ఇంటికాడ ప్రాక్టీస్ పెట్టుకున్నాడు. ఆ ప్రాక్టీస్ పెట్టుకున్నప్పుడు అతనికి వసూలైనటువంటి వసూళ్ళన్నీ నగదు పుస్తకంలో డెబిట్ వైపుని చూపించారు. నగదు పుస్తకంలో అన్ని వసూళ్ళు ఉన్నాయి, అదే నగదు పుస్తకంలో అన్ని చెల్లింపులు ఉన్నాయి. వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని లెక్కించేటప్పుడు వృత్తిపరమైన వసూళ్లే తీసుకోవాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెబిట్ వైపున అంశాలు వసూళ్లు చూసినట్లయితే ఈ వసూళ్ళు అన్నీ కలిసి ఉన్నాయి. వృత్తిపరమైన వసూళ్లు మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి. ఫస్ట్ ప్రారంభపు నిల్వ, అంటే ఇది లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ కాబట్టి దాన్ని మనం ఏమి క్వశ్చన్లో ఆన్సర్ కింద తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, తెచ్చి నిల్వను వదిలేసి ఈ సంవత్సరంలో 31 నాటికి ఏమేమి వసూలైనవి అంటే, బ్యాంకు నుండి అప్పు తెచ్చాడు 10,000. అది వృత్తిపరంగా వసూలైన డబ్బు కాదు. ఒకళ్ళు వృత్తి కోసము, వృత్తి డెవలప్మెంట్ కోసము బ్యాంకు నుండి అప్పు తెచ్చి ఉండొచ్చు, కానీ దాని మీద వడ్డీ కూడా కడుతుంటాడు. అయితే వృత్తిపరమైనటువంటి వసూళ్లలో వృత్తి కోసం బ్యాంకు నుంచి అప్పు తెచ్చినప్పటికీ కూడా దాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే
అది వృత్తిపరంగా వచ్చినటువంటి డబ్బు కాదు. మరి వృత్తిపరంగా డాక్టర్కి ఏ విధమైన వసూళ్లు ఉంటాయి? మందుల అమ్మకము అంటే యాక్చువల్గా ప్రతి డాక్టర్కి శాంపిల్స్ వస్తాయి. శాంపిల్స్ని వాళ్ళు మెడికల్ షాప్లో పెట్టి అమ్ముతుంటారు కాబట్టి దాని మీద ఆదాయం వస్తుంది. తన వృత్తిపరంగా వసూళ్ళు అంటే, తన వృత్తిపరంగా ఆదాయం అంటే ఇక్కడ డాక్టర్ కాబట్టి మందుల అమ్మకం ద్వారా వసూళ్ళు ఇది లెక్కలోకి తీసుకోవాలి. వృత్తిపరమైన వసూళ్లలో కన్సల్టేషన్ ఫీజ్, ఆ సంవత్సరంలో కన్సల్టేషన్ ఫీజ్, పేషెంట్ని కన్సల్ట్ అయినందుకు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినందుకు కన్సల్టేషన్ ఫీజు 16,000 వచ్చింది. అది వృత్తిపరమైనటువంటి ఆదాయం, దాన్ని తీసుకోవాలి. విజిటింగ్ ఫీజ్, ఈ డాక్టరు తన సొంత ప్రాక్టీస్లో ఉండేటువంటి వార్డ్స్ని పరిశీలించినప్పుడు అబ్జర్వర్ ఆ వార్డ్స్లో ఉండే పేషెంట్స్ని అంతా కూడా కలిసినప్పుడు కానీ, లేకపోతే ఈ డాక్టర్లు ఇంకొక ప్రైవేట్ ప్రాక్టీస్లో లేదా ఇంకొక హాస్పిటల్లో పేషెంట్స్ని విజిట్ చేసినప్పుడు కానీ ఆదాయం, దాన్ని విజిటింగ్ ఫీజు అంటారు. ఆ విజిటింగ్ ఫీజు కూడా వృత్తిపరమైన ఆదాయం. తర్వాత ప్రభుత్వ సెక్యూరిటీలపై వడ్డీ, ఈ డాక్టర్ కొన్ని గవర్నమెంట్ బాండ్స్ కొన్నాడు తన దగ్గర డబ్బు ఉంటే, ఆ బాండ్ మీద వడ్డీ వచ్చింది, ఆదాయమే, కానీ వృత్తిపరమైన ఆదాయం కాదది. డాక్టర్ దగ్గర మిగులు డబ్బు ఉంటే గవర్నమెంట్ బాండ్స్ కొన్నాడు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొన్నాడు, దాని మీద వడ్డీ వచ్చింది. ఆ వడ్డీ తన వ్యాపారం వల్ల వచ్చిన వడ్డీ కాదు, తన వ్యాపార ఆదాయం కాదు. కాబట్టి ప్రభుత్వ సెక్యూరిటీల మీద వడ్డీ వృత్తిపరమైనటువంటి ఆదాయం కాదు, వసూళ్ళు కాదు. గృహస్థు నుంచి వచ్చిన అద్దె, తనకుండేటువంటి 4 పోర్షన్లలో ఒక పోర్షన్లో ప్రాక్టీస్ పెట్టుకున్నాడు, ఒక పోర్షన్లో తను ఉంటున్నాడు, మిగిలిన పోర్షన్లో అద్దెకి ఇచ్చున్నాడు. ఆ గృహస్థి నుంచి వచ్చిన అద్దె గృహస్థి నుండి ఆదాయం అనేటువంటి శీర్షిక క్రిందకి వెళ్ళిపోతుంది. కానీ ఇన్కమ్ ట్యాక్స్ హెడ్స్లో, ఆదాయ పన్ను శీర్షికల్లో గృహస్థి నుంచి వచ్చిన అద్దె ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, గృహస్థి ఆదాయంలోకి వెళ్తుంది, కానీ వృత్తిపరమైనటువంటి ఆదాయం కాదు. కాబట్టి దాన్ని కూడా లెక్కలోకి తీసుకోకూడదు. మామగారు నుంచి బహుమతి, తన మామగారు ఒక 5,000 రూపాయలు బహుమతి ఇచ్చాడు, అది వృత్తిపరమైనటువంటి ఆదాయం కాదు, అది వ్యక్తిగతం, అది పర్సనల్. ఇతర వనరుల నుంచి ఆదాయం అనే శీర్షికలో తీసుకుంటాం. ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనేటువంటి హెడ్స్లో దాన్ని తీసుకుంటాం, కానీ వృత్తిపరమైనటువంటి ఆదాయం కాదు కాబట్టి దీన్ని లెక్కలోకి తీసుకోకూడదు. అలాగనే రోగుల నుండి బహుమతులు, పేషెంట్స్ నుంచి ప్రైజెస్, గిఫ్ట్లు వచ్చినాయి 2,000 రూపాయలు, ఇది తన వృత్తిపరమైనటువంటి ఆదాయం. రోగులకి ట్రీట్మెంట్ చేసి సక్సెస్ఫుల్గా వాళ్ళని ఇంటికి చేరవేసాడు కాబట్టి వాళ్ళు ఆనందంలో ఆపరేషన్ సక్సెస్ అయినందుకు వాళ్ళు 2,000 ఇచ్చారు. రోగులు, పేషెంట్స్ డాక్టర్కి బహుమతి 2,000 రూపాయలు ఇచ్చారు, అది వృత్తిపరమైనటువంటి ఆదాయం. కాబట్టి నగదు పుస్తకంలో ఇచ్చినటువంటి ఆదాయాల్లో, వసూళ్లలో కేవలం వృత్తిపరమైనటువంటి ఆదాయాలను మాత్రమే, ఎందుకంటే మనం చేసే చాప్టర్ ఏంది? ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్, వృత్తిపరమైన ఆదాయాల్ని లెక్కించడం మన టాపిక్. కాబట్టి ఇందులో ఇచ్చినటువంటి వసూళ్లలో కేవలం వృత్తికి సంబంధించిన ఆదాయాలు, వృత్తికి సంబంధించిన వసూళ్లను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. అలాగే చెల్లింపుల్లో కూడా వృత్తికి సంబంధించిన ఖర్చులు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు మందుల ఖర్చు, మందుల కొనుగోలు ఖర్చు 12,000 ఇచ్చాడు, ఇది తన వృత్తికి సంబంధించి డాక్టర్గా తాను మందులు కొన్నాడు కాబట్టి ఇది వృత్తిపరమైనటువంటి ఖర్చు, దీన్ని తీసుకుంటాం. సాధారణ ఖర్చులు ప్రతి వ్యాపార సంస్థలో ఉంటాయి, అలాగనే తన వృత్తిపరంగా జనరల్ ఎక్స్పెన్సెస్, అది లెక్కలోకి తీసుకుంటాం. మోటార్ కారు ఖర్చులు అనేటువంటిది తన సొంతానికి ఉపయోగించవచ్చు, ప్రైవేట్ ప్రాక్టీస్కి, అంటే తన డాక్టరుగా తన ప్రాక్టీస్కి ఆ కారును ఉపయోగించి ఉండొచ్చు, అంటే వ్యక్తిగతంగా ఉపయోగించవచ్చు, తన ప్రాక్టీస్కి కూడా కారును ఉపయోగించి ఉండొచ్చు. మొత్తం మీద మోటార్ కారు ఖర్చులు 6,000 ఇచ్చాడు. సర్దుబాట్లు ఏం చెప్తున్నాడు? మోటార్ కారు వ్యయాల్లో సగభాగం సొంతానికి చెందినవి, 6,000లో తన సొంత గృహానికి సంబంధించినవి 50%, మిగిలిన 50% డాక్టర్గా తన ప్రాక్టీస్కి ఉపయోగించాడు అన్నాడు. కాబట్టి 6,000లో సగం మాత్రము, 3,000 మాత్రము వృత్తిపరమైన ఖర్చుగాను,
మిగిలిన సగభాగము తన సొంత ప్రయోజనాలకి సంబంధించిన ఖర్చుగాను భావించాలి ఈ అడ్జస్ట్మెంట్ని బట్టి. అలాగనే తన దగ్గర పనిచేసే సిబ్బంది, నర్సులు కావచ్చు లేదా అకౌంటెంట్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చే జీతాలు అది వృత్తిపరమైన ఖర్చు. క్లినిక్ అద్దె వృత్తిపరమైన ఖర్చు. టెలిఫోన్ ఖర్చులు వృత్తిపరమైన ఖర్చులు. ఇవన్నీ కూడా ఇచ్చిన ఖర్చుల్లో వృత్తిపరమైన ఖర్చులు మాత్రమే తీసుకోవాలా. తర్వాత చూడండి, వ్యక్తిగత ఖర్చులు. నా పర్సనల్ ఎక్స్పెండిచర్, నేను డాక్టరే, నా వృత్తిపరమైన ఖర్చులు వేరు, నా వ్యక్తిగత ఖర్చులు వేరు. ఇక్కడ వ్యక్తిగత ఖర్చులు నేను చెప్పాడు కాబట్టి 1600 లెక్కలో నుంచి వదిలేస్తాం. జీవిత బీమా ప్రీమియం, దీన్ని కూడా లెక్కలోంచి తీసేస్తాం. ఇది వృత్తిపరమైన ఖర్చు కాదు. జీవిత బీమా అంటే డాక్టర్ యొక్క లైఫ్ని ఇన్షూర్ చేశాడు కాబట్టి అది జీవిత బీమా ప్రీమియం కాబట్టి అది ప్రాక్టీస్కి సంబంధించిన ఖర్చు కాదు కాబట్టి దాన్ని కూడా మనము లెక్కలో నుంచి పరిగణలోకి తీసుకోకూడదు. బ్యాంకు రుణంపై వడ్డీ. వ్యాపారం కోసం బ్యాంకు నుంచి రుణం 10,000 తెచ్చాడు. ఇప్పుడు ఆ రుణం మీద వడ్డీ బ్యాంకుకి ఇక్కడ లెక్కలో కూడా బ్యాంకు రుణంపై వడ్డీ 2% అన్నాడు. బ్యాంకు నుండి తెచ్చిన రుణం మీద 2% అంటే 10,000 మీద 2% అంటే 10,000 × 2/100 200 రూపాయలు వడ్డీ చెల్లించాలి. వ్యాపారం కోసంగా వృత్తిపరంగా ఆ రుణం తెచ్చినట్టుగా భావించి ఈ 200 రూపాయల వడ్డీని 2% వడ్డీని వృత్తిపరమైన ఖర్చుగా పరిగణిస్తాం. నెక్స్ట్ బీమా ప్రీమియం అని హెడ్డింగ్ పెట్టి కారు, గృహస్థి 2 ఇచ్చాడు. కారు అనేది బీమా ప్రీమియం, వెహికల్ ఇన్సూరెన్స్ కడుతుంటాం కాబట్టి కారుని వృత్తికి ఉపయోగించవచ్చు, సొంతానికి ఉపయోగించవచ్చు. ఇక్కడ లెక్కలో ఏం చెప్పాడు, మోటార్ కారు ఖర్చుల్లో సగభాగము సొంతానికి, 50% పర్సనల్, 50% వృత్తిపరము. కాబట్టి ఈ యొక్క కారు 700 రూపాయలు, 350 రూపాయలు మాత్రం వృత్తిపరమైన ఖర్చుగాను, 350 రూపాయలు సొంతానికి గాను భావించాలి. గృహస్థికి సంబంధించిన బీమా ప్రీమియం గృహస్థి ఆదాయాన్ని లెక్కించేటప్పుడు అక్కడ పరిగణలోకి తీసుకుంటాం, కానీ వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని లెక్కించేటప్పుడు తీసుకోకూడదు. స్థానిక పన్నులు, మున్సిపల్ పన్నులు, ఇది వృత్తికి సంబంధించినటువంటి ట్యాక్సెస్ కాదు కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకూడదు. ప్రయాణ ఖర్చులు వ్యక్తిగతము, పర్సనల్ అన్నాడు. అది తన ప్రాక్టీస్, తన వృత్తికి సంబంధించిన ఖర్చులైతే, ప్రయాణ ఖర్చులైతే తీసుకుంటాం. వ్యక్తిగతం అన్నాడు కాబట్టి వదిలేస్తాం. విరాళాలు, డొనేషన్స్, అది పర్సనల్, వృత్తిపరమైనటువంటివి అని చెప్తే మనం ఖర్చుగా చూపిస్తాం. ఇది విరాళము తన పర్సనల్ కాబట్టి వృత్తికి సంబంధం లేదు కాబట్టి దీన్ని కూడా వదిలేస్తాం. ఇకపోతే బ్యాలెన్స్. ఈ విధంగా నగదు పుస్తకంలో డెబిట్ వైపున వసూళ్లు, క్రెడిట్ వైపున చెల్లింపులు, ఈ వసూళ్లు చెల్లింపులకు సంబంధించి కొన్ని సర్దుబాట్లు ఒక 4 ఐటమ్స్ ఇచ్చేసి మనల్ని ఇప్పుడు వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని లెక్కించమన్నాడు. క్యాలిక్యులేట్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ డ్యూరింగ్ ది అసెస్మెంట్ ఇయర్. పన్ను నిర్ధారణ సంవత్సరానికి వృత్తిపరమైన ఆదాయాన్ని లెక్కించుట అని హెడ్డింగ్ పెట్టి వృత్తిపరంగా పన్ను విధించబడే ఆదాయాన్ని లెక్కించుట, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ డ్యూరింగ్ ది అసెస్మెంట్ ఇయర్ అని హెడ్డింగ్ పెట్టి వివరాలు, ఇన్నర్ కాలం, అవుటర్ కాలం. ఫస్ట్ మనం ఏమి రాయాలంటే వసూళ్లు రాయాలా. వృత్తిపరమైన వసూళ్ళు అని చెప్పి రాసి అండర్లైన్ చేసి ఈ వృత్తిపరమైనటువంటి వసూళ్లలో నగదు పుస్తకం చూస్తూ మందుల అమ్మకము, బ్యాంకు నుండి రుణం తెచ్చాం వ్యాపారం కోసం, వృత్తి కోసమే, కానీ వృత్తి ద్వారా వచ్చిన వసూలు కాదు, అది బ్యాంకు వాళ్ళు ఇచ్చిన అప్పు కాబట్టి దాన్ని వదిలేస్తున్నాం. మందులు అమ్మినందువల్ల 26,500 వసూలైంది. సో వృత్తిపరమైన వసూళ్లలో మందుల అమ్మకం 26,500. ఇంకా వసూళ్ళన్నీ రాస్తాం. కన్సల్టేషన్ ఫీజు క్వశ్చన్ పేపర్లో ఇచ్చాడు, 16,000 వసూలైంది. విజిటింగ్ ఫీజు ద్వారా 3,000 వసూలైంది. రోగుల నుండి బహుమతులు ఒక 2,000 వసూలైనవి. ఇవన్నీ కూడా నగదు పుస్తకంలో ఇచ్చేస్తున్నాడు. మందుల అమ్మకం ద్వారా కన్సల్టేషన్ ఫీజు, విజిటింగ్ ఫీజు, రోగుల నుండి బహుమతులు, ఎన్ని వృత్తిపరమైన వసూళ్లు కాబట్టి మనము అవన్నీ కూడా ఈ యొక్క వివరాల్లో వృత్తిపరమైన వసూళ్ళని రాసి అండర్లైన్ చేసి
వృత్తికి సంబంధించినటువంటి ఆదాయాలు, వృత్తికి సంబంధించినటువంటి వసూళ్ళు అని చెప్పి రాసి మందుల అమ్మకము, కన్సల్టేషన్ ఫీజ్, విజిటింగ్ ఫీజ్, రోగుల నుండి బహుమతులు మొత్తం కలిపి ఆ డాక్టర్ గారి యొక్క ఆదాయము 47,500. ఇందులో నుంచి వృత్తిపరమైన ఖర్చులు తీసేయాలా, తీసివేయము వృత్తిపరమైన ఖర్చులు. ఈ 47,500 ఏమో వృత్తిపరమైన ఆదాయాలు, అందులోంచి ఖర్చులు తీసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఖర్చులు వచ్చేసి మందులు కొనుగోలు, వసూళ్ళు వేసేటప్పుడు ఇవన్నీ చూసాము. చెల్లింపులు ఖర్చులు వేసేటప్పుడు క్రెడిట్ వైపున నగదు పుస్తకంలో చెల్లింపులు చూడాలి. మందులు కొనుగోలు 12,000. సో మందులు కొనుగోలు 12,000 ఇన్నర కాలం. సాధారణ ఖర్చులు 450. మోటార్ కారు ఖర్చులు అని చెప్పేసి 6,000 ఇచ్చాడు. ఈ 6,000 మోటార్ కారు ఖర్చులో అడ్జస్ట్మెంట్ నెంబర్ 1, మోటార్ కారు ఖర్చుల్లో సగభాగం సొంతానికి, 50% పర్సనల్, 50% ప్రొఫెషనల్. సగభాగం సొంతానికి, సగభాగం వృత్తిపరం అన్నాడు. కాబట్టి 6,000లో సగం 3,000 తీసుకోవాలి. కాబట్టి మోటార్ కారు ఖర్చులు 6,000 × 50/100 1/2 3,000 తీసుకున్నాం. సిబ్బంది జీతాలు ఖర్చే, వృత్తిపరమైన ఖర్చే. డిస్పెన్సరీ అద్దె 2,400 వృత్తిపరమైన ఖర్చే. టెలిఫోన్ ఖర్చులు 500 వృత్తిపరమైన ఖర్చే. బ్యాంకు నుండి తీసుకున్నటువంటి రుణము 10,000 వృత్తి కోసం తీసుకున్నాడు. దాని మీద వడ్డీ బ్యాంకు వారికి చెల్లించాలి కాబట్టి 2% అని సర్దుబాటు చెప్పాడు కాబట్టి 10,000 × 2/100 వేస్తే 200 వచ్చింది. రుణంపై వడ్డీ 200. ఇది వృత్తిపరమైన ఖర్చు. ఎందుకంటే నోట్ రాస్తున్నాం, రుణము వృత్తి ప్రయోజనాలకై తీసుకున్నట్లుగా భావించడమైనది. తన ప్రొఫెషన్ని, తన వృత్తిని అభివృద్ధి పరచడానికి బ్యాంకు నుండి రుణం తీసుకున్నాడు 10,000. దాని మీద సంవత్సరానికి 2% ఇంట్రెస్ట్ అంటే 200 రూపాయలు. అలాగనే కారు బీమా ప్రీమియం, ఇక్కడ క్వశ్చన్లో బీమా ప్రీమియం అని చెప్పి కారు 700 ఇచ్చాడు. ఈ కారులో సగం ఇంటికి వాడుతున్నాడు, సగము వృత్తికి వాడుతున్నాడు కాబట్టి 700లో సగం తీసుకోవాలా, అంటే 350 తీసుకోవాలా. కారు బీమా ప్రీమియం 700 × 1/2 50% ఇంటికి, 50% వృత్తికి 350. తర్వాత కారుపై తరుగుదల అనేసి ఇప్పుడు మనం ఇవన్నీ చూసిన తర్వాత ప్రయాణ ఖర్చులు వ్యక్తిగతం, వృత్తికి సంబంధించింది కాదు తీసుకోం. విరాళాలు కూడా వ్యక్తిగతం, ఇక్కడ తీసుకోకూడదు. ఇకపోతే ఇవన్నీ వేసిన తర్వాత నగదు పుస్తకంలో డెబిట్లు, క్రెడిట్లు, వసూళ్ళు, చెల్లింపులు అన్నీ వేసిన తర్వాత మొత్తము వృత్తిపరమైన వసూళ్ళు మందుల అమ్మకంతో స్టార్ట్ చేసి మొత్తం 47,500లో నుంచి వృత్తిపరమైన చెల్లింపులు, మందులు కొనుగోలు, సాధారణ ఖర్చులు, మోటార్ కారు ఖర్చులు, జీతాలు, డిస్పెన్సరీ అద్దె, టెలిఫోన్ ఖర్చులు, రుణంపై వడ్డీ, కారు బీమా ప్రీమియం వరకు వేసేసాం. అవన్నీ నగదు పుస్తకంలో ఉన్నాయి. అవన్నీ నగదు పుస్తకంలో డెబిట్, క్రెడిట్ వైపు ఉన్నాయి, వేసేసాం. ఈ వసూళ్ళు వేసాం, చెల్లింపులు వేసాం. ఇప్పుడు సర్దుబాట్లన్నీ కూడా 4 ఐటమ్స్ ఇచ్చినాడు. ఇవి లెక్కలోకి తీసుకున్నామా లేదా చూడండి. మోటార్ కారు వ్యయాల్లో సగభాగం సొంతానికి చెందింది. మోటార్ కారు ఖర్చులు 6,000లో సగభాగం 3,000 వ్యక్తిగతము, 3,000 వృత్తిపరమైంది. కాబట్టి 3,000 వృత్తిపరమైంది తీసుకున్నాం, వచ్చేసింది. సర్దుబాటు 1 వచ్చేసింది. సర్దుబాటు 1 కవర్ అయింది. కన్సల్టెన్సీ ఫీజు ఎంత ఇచ్చినాడు? 16,000 మనం ఇక్కడ వేసేస్తున్నాం కన్సల్టేషన్ ఫీజు. కాకపోతే దానికి చిన్న మెలికి పెట్టాడు. ఏం పెట్టాడంటే ట్విస్టింగు, కన్సల్టేషన్ ఫీజు 16,000లో 6,000 మొత్తం ఏప్రిల్ నెలలో ఒక మెడికల్ క్యాంపుకు హాజరయ్యేందుకు పొందిన అడ్వాన్సు. ఇక డాక్టర్ గారు ఏం చేశారంటే ఆ సంవత్సరం కన్సల్టేషన్ ఫీజులు 16,000 వసూళ్ళు ఆదాయమే. ఈ 16,000లో రేపటి సంవత్సరం అంటే మార్చికి ఎండ్ అయిపోతుంది, రేపటి సంవత్సరం ఏప్రిల్తో మొదలవుతుంది. రేపటి సంవత్సరానికి మీ యొక్క హాస్పిటల్లో పేషెంట్ని విజిట్ చేసి నేను ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పేసి ఒక అగ్రిమెంట్ రాసుకొని అడ్వాన్స్గా 6,000 తీసుకున్నాడు. సో ఈ అడ్వాన్స్గా తీసుకున్న 6,000 కన్సల్టెన్సీ ఫీజు 16,000లో ఉంది.
ఇది మొత్తం ఆదాయం. కాబట్టి 16,000లో నుంచి ఇది లాస్ట్ ఇయర్ రాబోయే సంవత్సరానికి సంబంధించిన 6,000 కదా అని చెప్పి తీసేయకూడదు. రాబోయే సంవత్సరానికి సంబంధించిన సేవలు అందించినప్పటికీ కూడా ముందుగానే 6,000 పొందాడు కాబట్టి ఈ 6,000 16,000లో కలిసి ఉంటుంది. కాబట్టి మనం ఏం విడదీయాల్సిన అవసరం లేదు. కాబట్టి అది కవర్ అయిపోయింది. ఏప్రిల్ 1న మోటార్ కారు యొక్క తరుగుదల నిల్వ 12,720, తరుగుదల రేటు 15,000 అన్నాడు. ఈ ఏమి మోటార్ కారు యొక్క తరుగుదల అనేది ఇక్కడ ఇచ్చాడు. మోటార్ కారు యొక్క తరుగుదల 12,000, తరుగుదల నిల్వ 12,720, దాని మీద రేటు 15% అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆన్సర్లో మోటార్ కారుపై తరుగుదల 12,720 మీద 15% అన్నాడు. కాబట్టి 15% ఇంటూ 15/100 వేస్తే సంవత్సరానికి వస్తుంది. ఆ సంవత్సరానికి వచ్చిన తరుగుదలలో కారు సొంతానికి 50%, సగభాగం ఇంటికి, కారులో మోటార్ కారు వేయాలో సగభాగం సొంతానికి, సగభాగం ఇంటికి, సగభాగం ప్రాక్టీస్కి అన్నాడు. కాబట్టి తరుగుదలలో కూడా మోటార్ కారు యొక్క తరుగుదలలో కూడా సొంతానికి 50%, వృత్తికి 50%. కాబట్టి ఆన్సర్లో మనం ఏం చేశాము, మోటార్ కారుపై తరుగుదల సర్దుబాటులో చెప్పిన 12,720 మీద 15%, 15/100 క్యాలిక్యులేట్ చేసి ఆ వచ్చిన మొత్తంలో సగభాగం ఇంటికి, సగభాగం వృత్తికి, అంటే 12,720 ఇంటూ తరుగుదల రేటు 15/100 ఇంటూ 1/2 అంటే 954 వచ్చింది. ఇవి వృత్తికి సంబంధించిన ఖర్చులు. ఇప్పుడు వృత్తి ఆదాయాన్ని లెక్కించడం ఎట్లా? వృత్తికి సంబంధించిన ఆదాయాలు ఏమొచ్చినాయి? మందులు అమ్మితే ఇంత డబ్బు వచ్చింది, కన్సల్టేషన్ ఫీజు ద్వారా డాక్టర్ గారికి 16,000 వచ్చింది, విజిటింగ్ ఫీజు ద్వారా 3,000 వచ్చింది, రోగుల నుంచి బహుమతులు ఒక 2,000 వచ్చింది. మొత్తము ఆదాయాలు 47,500. అందులోంచి డాక్టర్ గారి యొక్క వృత్తిపరమైన ఖర్చులు, మందులు కొనుగోలు ఖర్చు, సాధారణ ఖర్చులు, మోటార్ కారు ఖర్చులు, జీతాలు, డిస్పెన్సరీ అద్దె, టెలిఫోన్ ఖర్చులు, రుణంపై వడ్డీ, కారు బీమా ప్రీమియం, కారుపై తరుగుదల అన్నీ కలిపితే ఈ ఖర్చులన్నీ 21,054. ఈ ఆదాయం నుంచి ఖర్చు తీసేస్తే నికర ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంలో నుంచి 47,500 నుంచి 21,054 తీసేస్తే మిగిలిన 26,446 వృత్తిపరమైన ఆదాయం, డాక్టర్ గారి యొక్క ఇన్కమ్. అది ఈ విధంగా వృత్తిపరమైన ఆదాయాన్ని మనం లెక్కించాలి. చక్కగా లెక్క చదువుకొని 2 స్లైడ్స్ క్లీన్గా అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.